నేటి పునీతులు పునీత ఫ్లోరెన్సు అంతోనియ గారు. ఈ నగరములో నాకు ప్రజలనేకులు ఉన్నారు. శుక్రవారం, మే 10, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9 నుండి 18 వచనాలు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలయనా నేను నీతో ఉన్నాను కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. నీతో ఉన్నాను కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరములో నాకు ప్రజలనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకుని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోవుచుండగా గల్లియో యూదులతో, అది ఏదైనా దోషముగాని ఘోరమైన నేరముగాని అయిన ఎడల యూదులను మీరు చెప్పుదానిని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే. కాని ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదములకు, న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మరో చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తెనేసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కట్టిరి. కాని గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరికొంతకాలము కొరింతులో గడిపిన పిదప అచటి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయలో చేసికొన్న మొక్కుబడి ప్రకారము తల క్షవరము చేయించుకొనెను. ఇది ప్రభువు వాక్కు.